వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ నిర్మల. మరి గత కొన్ని రోజులుగా కూడా రాహుల్ మరణం అనేది అందరినీ కలిచివేస్తుంది. ప్రతి ఒక్క మీడియా ఛానల్లో కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. కాలేజ్ దగ్గర కూడా మీడియా వెళ్ళడము, తల్లిదండ్రులు వెళ్ళడము అన్ని విధాలుగా కూడా అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన కాలేజీ నుంచి లేదు, ఇటు ప్రభుత్వం నుంచి లేదు, ఏ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. కానీ ఆ తల్లి రోదన మాత్రము చాలా వర్ణనాతీతమని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు బంధువులే ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిపారు ఇప్పటిదాకా కూడా. కానీ ఇప్పటి వరకు ఎక్కడి నుంచి అన్నా ఒక్కరి నుంచి స్పందన వచ్చింది? నిన్న డీజీ ఆఫీస్కి పోయినామమ్మ. అతను అది చూసిన పోస్టర్స్ చూసి, ఎవరు ఆనంద్ గారు, డీజీ గారు, డీజీపీ గారు ఏమన్నారంటే, చూసేసి ఇది పక్క ఆత్మహత్య కాదు, ఇది హత్యనే, దీనికి మీరు ఎక్కడికైతే అక్కడికి సాధించండి, మేము మద్దతు చేస్తాము, కాలేజీలందరికీ ఇక్కడ అక్కడ అంతా చేయమని అతను చెప్పారు. చాలా బాగా చెప్పారు. మేము నిన్న 1 o'clock అయితే ఇక సరే అని ఒప్పుకొని మళ్ళీ తర్వాత ఇక్కడ పెట్టినాం. ఇట్లా నన్ను ఇది చేస్తే ఎట్లా చేసినా చీమ వారకుండా మస్తు వాడు అక్కడ ఇక్కడ 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 డబ్బు గుప్పేసిండు తల్లిదండ్రులది, బయట పడకుండా. వానికి వచ్చే కాలేజీలు ఉన్నాయి కదా ఇప్పుడు ఓపెనింగ్, ఇది బయటపడ్డదంటే వాని కాలేజీ మూత పడుతుంది కాబట్టి బయట పడకుండా కప్పిపుస్తున్నాడు. వాడు మాట్లాడింది ఏంది, ఆ పిల్ల అంత సొక్కంగల్లో అయితే వాడిని దీన్ని వీడిని పిలిపించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతలేరు తల్లిదండ్రులు? లేరా ఇంతమంది 33 రోజులు ఇవాళకి బాబు చనిపోయి, దాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇచ్చింది ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్, డీజీ పోలీసు అందరితో మాట్లాడినాం. రేపటి వరకు ఏమన్నా మాకు ఇన్ఫర్మేషన్ అందకపోతే మేము సీఎం ఆఫీస్కి పోయి ఏం చేయాలనో అది చేస్తాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మర్యాదగా హెచ్చరిస్తున్నాం. అయినా కానీ కళ్ళు కనిపిస్తలేవు, చెవులు వినబడతలేవు. అది ఎంతసేపు మన కళ్ళు ఎంతసేపు మూసుకోలేము, నోరు ఎంతసేపు మూసుకోలేము. కానీ ఏరియా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా ఏం స్పందిస్తలేరు. అక్కడ ఇది చేస్తలేరు. అక్కడ కూడా ఒప్పేసిండటమ్మా, మస్తు డబ్బు గిట్టినట. పోయినాం, అక్కడ కూడా చేసినాం పాదయాత్ర. కాబట్టి ఇంకా మనం కూడా ఇట్లా రాబోయే కాలంకో రేపు 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 మా మన్మరాళ్ళకు రాకూడదు. ప్రతి ఒక్క పిల్లలందరూ బాగుండాలి. ఇప్పుడు ఇట్లా చేస్తేనే ఇది వదిలిపెట్టే ప్రసక్తి, ఇది చేస్తేనే అందరికీ బుద్ధి వస్తుంది. రేపు అడక తినే నీకు వస్తుంది కదా ఓట్లు, ఏ లెక్కతో వచ్చినప్పుడు అప్పుడు కనవాళ్ళే, ఇప్పుడు ఇది చేస్తేందుకు వచ్చిండ్రా అని అడగమా మనం? కాబట్టి ఆ ఒక్క నెల కూడా లేదు ఎలక్షన్లు రాని, వచ్చినప్పుడు మేము చూపిస్తాము. రేపటి వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుణపాఠం అయిపోయింది, ప్రతి చోట పోయినది ఇన్ఫర్మేషన్. రేపు సాయంత్రం వరకు ఇన్ఫర్మేషన్ రాకపోతే ఎల్లుండి మాకు చూపిస్తాం. చేసే డిమాండ్స్ ఏంటి రేపటి నుంచి మీ కార్యాచరణ? మాకు ఆ బిడ్డను చూపించాలని తల్లిదండ్రుల ఉద్దేశం. ఆ తల్లిదండ్రుల బిడ్డ ఇటువంటి ఇక్కడ రావద్దు, ఒక్క పాయింట్. రెండోది ఏంటంటే, ఆ తల్లి బీడీలు చేసి గంటకు ఇది చేస్తే ఒక్క రోజుకు 200 వస్తున్నాయి. ఆ 200 చేసేసి ఆ పిల్లగాని ఇక్కడ పంపించి చదివిపించినందుకు నీదో బాగుంటుంది. కానీ అప్పుడే చెయ్యలేక గింతన ఏమంటే ఇది మామూలు తీసేస్తున్నాడు. కాలేజీ వాడు ఉంటారు కదా, కాబట్టి మేము ఆడ మాట్లాడితే రాలే. 3 గంటల దగ్గర 3 గంటల తర్వాత కింద దిగొచ్చి, సరే మేము అందరం మాట్లాడుకుంటాం, మీకు ఇన్ఫర్మేషన్ చెప్తామన్నారు. ఇంకా ఇంతవరకు చెప్తలేరు. పోలీసు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, కానీ ఎవరు చెప్తలేరు. రేపటి వరకు ఇక పోలీసు వాళ్ళని ఇక తండవ మారుతాం. అతనే చెప్పాను, డీజీపీ చెప్పాడు, మీ ఇష్టం ఉన్నారు చెయ్యండి, నేను మద్దతున్నా అన్నాడు. కలుస్తాం తప్పక కలుస్తాం. కాకపోతే అరే నువ్వు ఎట్లా సీఎం అవుతావో, నువ్వు ఎట్లా పీఎం అవుతావు, చివరి పెట్రోల్ డబ్బాలు, గ్యాస్ డబ్బాలు పట్టుకొని పోయి కూర్చుంటాం చేసుకుని. మేము ఇంత అప్పుడన్నా మీకు ఎదురుతుంటుంది కదా, ఆ బాబు కూడా మనశ్శాంతి అవుతుంది. విన్నావా? కాబట్టి దేనికైనా మేము సిద్ధమే ఉన్నాం నాన్న, దేనికైనా సిద్ధమే ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవబోతున్నాము. ఎందుకంటే దీని పట్ల ఎవరు కూడా స్పందించట్లేదు. కాలేజీ యాజమాన్యం మాత్రం చాలా అంటే చాలా వరకు నిర్లక్ష్యం వహిస్తుంది. కాబట్టి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరపడం జరిగింది. అలాగే ఇక మీదట కూడా కార్యాచరణ అనేది చాలా దారుణంగా కూడా ఉండబోతుంది అని కూడా హెచ్చరిస్తున్నారు రాహుల్ బంధువులు, తల్లిదండ్రులు కూడా. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ.
రాహుల్ మదరు మనతో పాటు ఉంది. అలాగే 32 రోజులు గడిచిపోయింది. 32 రోజులు గడిచిపోయినా ఆ కన్న కొడుకు, కన్న తల్లి దగ్గరికి చేరుకోలేక, కన్న తల్లి కళ్ళ ముందు కనిపించలేకపోయేసరికి ఆ తల్లి రోదన అనేది ఎప్పటికీ కూడా తీరందనే చెప్పుకోవచ్చు. కానీ ఎటువంటి న్యాయం జరిపించట్లేదు తనకు జరిగిన అన్యాయానికి అని ఆ తల్లి చూడు ఫోటో ఇక్కడ పట్టుకొని కూర్చున్నారు రాహుల్‌ది. రోజు ఇలాగే చూస్తూ ఉన్నారు. మనం వీడియోలన్నీ చూస్తున్నాంగా, ప్రతి మీడియా ఛానల్ కవర్ చేస్తుందిగా, ప్రతి మీడియా ఛానల్ కూడా కాలేజ్ దగ్గరికెళ్ళే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కాలేజీ యాజమాన్యాన్ని ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది. ఎంత నిర్లక్ష్యం వహిస్తుంది. కానీ ప్రభుత్వం చెల్లించాలి. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ చెల్లించాలి. ఆ తల్లితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా, ఇన్ని రోజులు అవుతుంది. ఎవ్వరైనా మీకు ఫోన్ చేయడం కానీ, ఈ విషయం పట్ల స్పందించడం కానీ, అంటే అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా స్పందించారా? ఎమ్మెల్యే వచ్చిండు, ఏదో మాట్లాడిచ్చి పోయిండు గంతే. అంతకు మించి ఏం లేదమ్మా. కాలేజీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఏం స్పందన కానీ మీతో మాట్లాడడం అప్పుడే అసలు వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు. సోమవారం చెప్తామన్నారు. అట్లాంటి సోమవారాలు 3-4 పోయినాయి. పిలిచింది లేదు, వచ్చింది లేదు, పలకరించింది లేదు, మళ్ళీ ఫోన్ చేసింది లేదు. ఫోన్ కూడా చేస్తలేదు. కనీసం ఎట్లా ఉన్నారని కూడా ప్రిన్సిపల్ మేమే అట్లా పోయినందుకు కూడా కనీసం మాట్లాడి చెప్తానన్నారు. అది చెప్పుడు కూడా లేదు. అది లేదు, ఇది లేదు. ఇప్పటికి డీజీపీ సార్ని ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా? చేసినాము. ఆ చిరంజీవి సార్ కల్పించిన ఉండే. ఏమన్నారు డీజీపీ సార్? నిన్న సివి ఆనంద్ గారు కావచ్చు, సివి ఆనంద్ గారు ఇది ఆత్మహత్యలాగా ఉందా, హత్యలాగా ఉంది, తొందరగా చెయ్యండి అని కొంచెం కోపపడ్డారు పోలీస్ మీద, సిబ్బంది మీద కోపం తెచ్చుకొని నెల రోజులు అయిపోతుంది, ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లేదు, ఏం లేదని చెప్తే నిన్న కొంచెం డిఎన్ఏ టెస్ట్ వచ్చింది, మ్యాచ్ అయింది, తీసుకెళ్ళుండ్రని నిన్న ఫోన్ చేసిండ్రు నైట్. అంటే ఇప్పుడు అబ్బాయి విషయానికి వస్తే కూడా అమ్మాయి పట్ల దురుసుగా ప్రవర్తించారు అంటున్నారు. వాళ్ళ తరపు నుంచి ఏమన్నా స్పందన అనేది ఇప్పటివరకు వచ్చిందా? అసలు నిజమే లేదు. అసలు ఏమన్నా అంటే పోలీసులను అడిగితే ఆమె అమ్మాయి కదా అంటే, అమ్మాయి అంటే మనిషి కాదా? వీడు మనిషి కాదా? మరి వీడు కాదా మనిషి? ఇట్లా చంపుతారా ఎవడన్నా? చంపుతారా? అది మనిషి, వీడు మనిషి. అవునా? ఏదన్నా ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి, లేకుంటే పేరెంట్స్కి చెప్పి పేరెంట్స్ని అడగాలి, లేదా టీచర్లకు చెప్పాలి. ఓళ్ళకి చెప్పండి, బాయ్ ఫ్రెండ్కి చెప్పి ఆడేదో ఇన్ని మొత్తం బెదిరించిన కాల్స్ కూడా ఉన్నాయి, ఇన్నర్ కావచ్చు. మళ్ళీ అది కూడా ఆయనకి కంఫర్ట్ ఉన్నాయి ముంచి మిగతా అన్నీ తీసేసి కట్ చేసి మరీ పెట్టేయండు. ఎంత చాలు ఉంటే అట్లా చేస్తారు చెప్పండి ఇక మీరు. నాకు బాబు పాప. బాబే పెద్దోడు. చెప్పేవాడా మీకు ఇంతకు ముందు నేను ఇదవుతా అదవుతానమ్మా అని చెప్పేసి? ఇక చెప్పేవాడు, ఎందుకంటే అయ్యో ఎంతో ఇష్టంగా చదువుకున్నాడు, జాబ్ కొట్టాలి అని మొన్న చుట్టీలకు వచ్చి 3E కాబట్టి అందులో ఏముంటాయో చెప్పిండు, కానీ నాకు గుర్తుకు లేదు. వాళ్ళ పాప మా చిట్టికి కూడా ఇంటర్ చదువు, నేను పాలిటెక్నిక్ నేను చేస్తున్నా కదా, నువ్వు ఇంటర్ చదువునా అని హాస్టల్ కొంగ అంటే తనకు కూడా సీట్ వచ్చింది గంగాధరల MGPS అదేదో ఉంది, అందులో సీట్ వచ్చింది. కానీ ఇక ఈ బాబు ఇట్లా ఉడుకు ఇక తోలేలేము, నేను హాస్టల్ కొంగ వస్తాను కూడా చెప్పిండు మంచిగా. అంతకుముందు ఏమన్నా ఎవరైనా బెదిరిస్తున్నారని కానీ ఏమన్నా చెప్పేది? ఇప్పుడు 2 ఏళ్ళ ఏం లేదు. కానీ MVSR కాలేజీకి ఎంత దరిద్రపు కాలేజు అది, ఎంత జట్ట కాలేజు, వచ్చి నుంచే లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా ఎందుకంటే రౌడీలనే పోషించుతుండ్లు కావచ్చు ఆ సార్లు మేడంలు, అంతే కావచ్చు. అందులో జాయిన్ అయినోడు ఇక దండిగే, ఆడు పేరుకురాడు, రౌడీగానే తయారయ్యేస్తాడు బయటకైతే. ఇప్పటి వరకు మరి ఇక్కడ అమ్మాయి తరఫు నుంచి అమ్మాయి అని చెప్పేసి మాట దాటేస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఇతను మాత్రము చాలా ధైర్యంగా చేశాడు ఈ పని, కూడా చాలా రౌడీజంతోనే చేశాడు అనుకోవాలి ఈ పని అయితే. కాకపోతే మరి ఇప్పటికీ పోలీసులు ఏమైనా స్పందిస్తున్నారా మీరు కేసు పెట్టినా? అక్కడి వాళ్ళు ఇక్కడ అడుగుతానేమో అక్కడ అంటారు, అక్కడ అడుగుతానేమో ఇక్కడ అంటున్నారు. అటు నుంచి ఇటు నుంచి అయిపోయింది. ఇక నిన్న మొన్న సివి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళిన నుంచి కొంచెం ముందుకెళ్ళుతుంది, వెళ్ళింది కూడా. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏమైనా కలవదలుచుకున్నారా? ఆయన కలిసేది ఏముందమ్మ, కలిసేది ఓళ్ళు వచ్చి చేసినా ఏం లేదు, ఓడు వచ్చి ఏం చేసేది లేదు. ఇక సీఎం లేదు, పిఎం లేదు. ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నా కొడుకుని ఇట్లా చేసిన వాళ్ళు మాత్రం చావాలి.
అంతే. ఈయనకన్నా ఘోరంగా కావాలి ఇక నేను ఇప్పుడు కోరుకుంటున్నా. ఇది మాత్రం ఇప్పుడే చెప్తున్నా, ఇన్ని రోజులు అనుకోలేను కానీ ఇప్పుడు చెప్తున్నా ఇక. అంతా మీ అబ్బాయి మీ పోలిక అనుకుంటాను, అలాగే సన్నగా ఉన్నాడు. మేమందరం సన్నగానే ఉన్నాం. ఖచ్చితంగా తనకు శిక్ష అయితే పడాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడిని ఇట్లా చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పడాలి. ఖచ్చితంగా పడాలి. ఆ. ఓకే. మీకు సపోర్ట్గా ఎవరైనా నిలబడుతున్నారా, మీకు మద్దతుని ఇస్తున్నారా? దాస్ సురేష్ అని సార్ నిలబడుతున్నారు. చిరంజీవి సార్ కూడా పాపం హెల్ప్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీడియా కూడా మీకు సపోర్ట్గానే ఉంటుంది, మీకు నడుస్తూనే మీరు కూడా ఉంటుంది. కొన్ని నిజాలు తెలుసుకొని ముందుకు రావాలి. ఫస్ట్ ఏమో ఆత్మహత్య అని చెప్పారు, లవర్ ఉందని చెప్పిండ్రు. లవర్ లేదు, మన్ను లేదు, దుబ్బలేదు. ఈయనకి లవర్ ఉంటే నేను అడుగుతా జోక్గా, మేము కూడా అనుకుంటాం కూడా, అన్ని షేర్ చేస్తాడు. కానీ ఇదే ఈ దిక్కు మళ్ళీ ముచ్చట చెప్పినా అయిపోవు. ఆడెంత భయపట్టించిండో, ఈయన ఎంత నెత్తి ఖరాబ్ అయిపోయిందో అని చెప్పలేకపోయిండు కావచ్చు. అసలు ఇంటికి వస్తా అనుకున్నోడిని అటు దోలుకపోయిండు. చూసాం కదా. ఈయనకన్నా డబ్బులు అంత నరకం అనుభవించాలి అడుగు, అంతే. నేను గవ్వే కోరుకుంటున్నా. ఒక్కడే ఉన్నాడా? ఒక్కడేనా తను నీతో చేసింది? తనకంటూ ఇంకా ఇక ఎవరున్నారో అది పోలీసులు తెలుసుకోవాలి కదా. ఏకంగానైతే ట్రైన్లో ఒక్కడే ఉన్నాడు. ఆ ట్రైన్ కూడా అసలు ఆ ఊరు కూడా మాకు తెలియదు. ఇప్పటిదాకా మాకు ఆ పేర్లు కూడా తెలియదు దిక్కు. ఇదంతా కూడా ఒకరు చేసేదైతే కాదు, కానీ ఖచ్చితంగా సపోర్ట్ అయితే తీసుకున్నాడు. సపోర్ట్ తీసుకొని ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డారు అని అంటే కూడా ఓకే. ఒకవేళ తప్పు ఉంది అంటే కనుక ఫస్ట్ లీగల్గా వెళ్ళాలి. అదే కాకుండా కాలేజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేదా తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తను చేసే తప్పేంటో చెప్పి చూపించాలి కదా. కానీ ప్రాణాలు తీసేంత దాకా ఎందుకు తెగిస్తున్నారు ఇప్పుడు? ప్రాణాలు తీసేదాకా తెగిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కడుపు కోత ఎవరు తీరుస్తారు? ఒక కొడుకు ఒక కూతురు అంటున్నారు. ఉన్న ఒక కొడుకు, పెద్ద కొడుకు ఎన్నో కలలు కని ఉంటారు కదా, ఎన్నో చెప్పుంటాడు కదా, తల్లిదండ్రులతో కూడా ఎంతో షేర్ చేసుకుని ఉంటారు కదా. పాపము నా కొడుకున్నాడు, మమ్మల్ని చూసుకుంటాడు అని ఒక ధైర్యం ఉంటుంది తల్లిదండ్రులకి. అలాంటి ధైర్యాన్ని ఈరోజు మీరు కోల్పోయేటట్టు చేసిరు. అదే కాకుండా మెయిన్ విషయం ఏందనంటే ఒక కుటుంబాన్నే ఎటు కాకుండా కుదిపేశారు. కానీ ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ డెసిషన్ అంతకంటే కాదు. మేము రౌడీయిజం చూపిస్తాము అంటే కుదరదు కదా. రేపు అందరికీ ఫ్యామిలీస్ ఉన్నారు, అందరి కుటుంబాలలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, కానీ దాన్ని సాల్వ్ చేయాలి. కానీ ఈరోజు రాహుల్ దూరం అవ్వడం పట్ల ఆ కుటుంబం అనేది ఎప్పటికీ తీరని విషాదము, ఆ కడుపు కోతను ఎవరు తీర్చలేంది. కాబట్టి ఆ తల్లిదండ్రుల నరకాన్ని మిగిల్చి ఇలాంటి పనికి పాల్పడ్డ దుర్మార్గులకు అయితే ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి కూడా. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా స్పందించాలి. ఇప్పటికి ఇన్ని రోజులైంది, ఏం జరుగుతుంది అనే కోణంలో కూడా ఆ తల్లిదండ్రులు అయోమయ స్థితిలో పడిపోయి ఉన్నారు. అలాంటిది ప్రభుత్వం అండగా నిలవాలి. ఇటు తెలంగాణ గవర్నమెంట్, పోలీస్ సిబ్బంది అంతా కూడా తక్షణమే వాళ్ళకి న్యాయం జరిపించాలి ఖచ్చితంగా అనేది కోరుకుంటున్నాము ఆర్టీవీ ద్వారా. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ. రాహుల్ ఫాదర్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే వినడానికి ఒళ్ళు గగురు పొడుస్తుంది ఒక్కొక్క విషయము ఏంటి అనేది. అన్న, ఇప్పటి వరకు మరి రాహుల్ గురించి పోలీసులు ఏమైనా చెప్తున్నారా, మీకు ఫోన్ చేస్తున్నారా అసలు? ఎందుకంటే మృతదేహాన్ని తీసుకెళ్ళండి అని, కానీ ఇప్పటివరకు అప్పచెప్పలేదు మీకు. ఏం చెప్తున్నారు అసలు? రాహుల్ ఇట్లా ఇన్వెస్టిగేషన్ మేము అక్కడ సింగరాయ 7వ తారీఖు నాడు మాకు తెలిసిన తర్వాత నేను సింగరాయకొండకి అయినా 8, 9 2 రోజులు అక్కడనే ఉన్నా. ఇట్లా మా అక్కడ పాడుబడ్డ బావిలో మృతదేహం లభించిన తర్వాత వాళ్ళు తీసి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా పూడ్చిపెట్టిర్రట. పూడ్చిపెట్టిన తర్వాత వాళ్ళ బాడీ మీద ఉన్న టీషర్టు, మెడల లాకెట్టు, పేరు, తర్వాత మొలతాడు, తాయెత్తు అవన్నీ తీసి పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు. సింగరాయకొండలో భద్రపరిచిన వాటిని నేను 8వ తారీఖు నాడు ప్రొద్దున సింగరాయకొండకు పోయినప్పుడు నాకు చూపిస్తే మా బాబాయ్ అని గుర్తుపట్టిన. అవి మెడల లాకెట్ కానీ, ఆ టీషర్ట్ కానీ, ఆ మొలదారంకున్న తాయెత్తు కానీ, ఆ బిడ్డలు మా బాబాయ్ అని అన్నాడు. ఆ డాక్టర్ గారు కూడా చెప్పారట ఏజ్ 23 నుంచి 30 మధ్యలో ఉండొచ్చు అని చెప్పిండట. మా బాబుకు 21 ఇయర్, దాదాపుగా అన్నీ మ్యాచ్ అయిపోయినాయి. తర్వాత 2వ తారీఖు నాడు జూలై 2 నాడు స్వచ్ఛంద సంస్థకి ఇచ్చి పూడ్చిపెట్టిరట. అయితే బాడీ డీకంపోజ్ అవుతుందని పూడ్చిపెట్టిరట. స్వచ్ఛంద సంస్థకి ఇచ్చిరట. ఇస్తే వాళ్ళు పూడ్చిపెట్టారట. వాళ్ళు పూడ్చిపెడితే అయితే మా 8వ తారీఖు నాడు ఆయనతో సిఐకి గుర్తుపట్టిన తర్వాత నేను బాగా ఏడ్చిన. అక్కడ ఏడ్చిన తర్వాత సిఐ గారు అన్నారు, సార్ మా బాడీ ఇవ్వండి, మా కొడుకే సార్, వేరే బాడీని మేము ఎందుకు తీసుకుపోతాము
అన్నా కానీ ఒక ప్రొసీజర్ ప్రకారం పోవాల్సి ఉంటుంది. దానికోసం వాళ్ళ అమ్మని తీసుకొస్తే అక్కడ మంగళగిరిలో డిఎన్ఏ టెస్టు ఈ డిఎన్ఏ టెస్ట్ ల్యాబ్కు మేము స్లాట్ బుకింగ్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటామంటే మొన్న జూలై 15 నాడు మాకు స్లాట్ బుకింగ్ అపాయింట్మెంట్ ఇచ్చిర్రు డాక్టర్లు. వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి రాహుల్ వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి అక్కడ డిఎన్ఏ షాంపుల్ ఇచ్చొచ్చిన. నిన్న ఫోన్ వచ్చింది, ఏంటిదంటే డిఎన్ఏ షాంపుల్ మ్యాచ్ అయిపోయింది, అది మీ బాబే అని కన్ఫర్మ్ అయింది, ఏం చేయమంటారని అడిగితే మా సాంప్రదాయం ప్రకారం మా బాబుది బాడీ తీసుకెళ్ళి అక్కడ మా ఊళ్ళో మా లాంఛనాల ప్రకారం మేము చేసుకుంటాము, అప్పుడే ఆయన బాబుకు ఆత్మశాంతి కలుగుతుందని మేము అనుకుంటున్నాం సార్ అంటే, సరే ఒక్క లెటర్ రాసి ఇవ్వండి, లెటర్ రాసిస్తే బాడీ ఇవ్వమని లెటర్ రాసి ఇవ్వండి, లెటర్ రాసిస్తే ఆ లెటర్ తీసుకుపోయి మేము ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి ఉంటుంది, ఎంఆర్ఓ గారు ఏది చెప్తే అది ఫైనల్ అవుతుంది అని చెప్పారు సార్. చెప్పారు. కానీ ఇక్కడ అంటే అనకూడదు కానీ అనేస్తున్నాను, అంటే అంత దుర్మార్గానికి పాల్పడ్డారు ఇంత దుర్మార్గులు. తన దగ్గర ఇప్పుడు బాబు దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ కూడా మరి జేబులలో పోలీసులకు దొరకలేదా? తన ఫోన్ ఎక్కడ పెట్టేసి వెళ్ళాడు అసలు? అయితే ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్లోనే 9:44 ఏమో ఫోను సిగ్నల్స్ కట్ అయినాయని సిడిఆర్లో వచ్చిందని మాకు కాచిగూడ పోలీసులు చెప్పారు. అయితే ఆ ఫోన్ వాళ్ళని ఎగ్గుకున్నారా, ఫోన్ పోయిందా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా, మరి వాళ్ళన్న ఏం చేసిర్రు అన్నది ఏమీ తెలియదు మాకు. ఆ తర్వాతనే ఇక ఇక్కడ కాచిగూడ ఆ తర్వాత ఈ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ అందలేవు కాబట్టి అది కూడా మిస్టరీగానే ఉంది. సీసీ ఫుటేజ్లో చెప్పులు, తర్వాత టికెట్ తీసుకున్నప్పుడు పర్సు కనబడ్డది, పర్సులో రైల్వే టికెట్ కనబడ్డది. తర్వాత ఇంకా ఉంటాయి, ఏటీఎం కార్డు ఉంది. అవన్నీ అక్కడ మేము సింగరాయకొండకి అయినప్పుడు ఆ బావి చుట్టూలో 1 కిలోమీటర్ పరిధిలో మొత్తం లెంకినాం. మేము ముగ్గురం పోయినాము, తర్వాత మాతోని 2 కానిస్టేబుళ్ళు, ఒక్క క్లూ కూడా ఏం విడిచిపెట్టలేరు, అక్కడ మొత్తం మాయం చేసేసారు. ట్రైన్లో వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటిదంటే ఎంఎంటీఎస్లో ఎక్కి అక్కడ సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్ నుండి శబరి పోయే ట్రైన్లో ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు. వాళ్ళు చెప్పింది మేము చెప్తున్నాం మీకు అంతే. గుర్తించారు. ఆ తర్వాత అంతే, అక్కడికి లాస్ట్. ఆ తర్వాత విట్నెస్ ఏమీ కూడా దొరకలేదు మాకు, ఏమీ లేదు. అక్కడ సింగరాయకొండలో దిగింది లేదు, అక్కడ సింగరాయకొండలో రైల్వే స్టేషన్లో మరి సీసీ కెమెరాలు చెక్ చేయరు సార్ అని అంటే, అక్కడ వారం రోజుల నుంచి పని నడుతుంది, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఖరాబ్, ఏం తీసేసినాం వారం రోజుల ముందే అని వాళ్ళు చెప్పారు. అట్లా రోడ్డు పొంటి 1-2 షాపులలో, ప్రైవేట్ షాపులలో చూస్తే అక్కడ కూడా కనబడలేడు. అదేందో మొత్తం మిస్టరీగానే ఉంది. ఇక్కడ ఎక్కడైతే ఫోన్ సిగ్నల్ ఆఫ్ అయిందో ఆకాడ నుంచి మొత్తం మిస్టరీ ఉంది. మరి వాళ్ళన్న పక్క ప్లాన్ ప్రకారమే చేశారంట. అదే పెద్ద స్కెచ్ ఉంది, దీని వెనక ఉందో పెద్ద తలకాయ ఉందా, లేకుంటే మరి ఓడికన్నా డబ్బులు ఇచ్చి చేయించారా ఏంది, మాకైతే ఏం అర్థమవుతలేదు మేడం. అమ్మాయి పట్ల తను కొంచెం దురుసుగా ప్రవర్తించాడు అని చెప్పేసి వార్తలు బయటకు వచ్చాయి. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? ఏమీ లేదు. ఎంవిఎస్ఆర్ కాలేజీకి ఇంటర్న్షిప్ కానీ 15 రోజులు పోయిండు. మా కొడుకు చదివేది మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో. అక్కడ 3-4 రోజుల పరిచయం అమ్మాయిది. ఆ తర్వాత అసైన్మెంట్ ఏమో ఇయ్యని డాటా ఉంది, చాటింగ్ ఉంది, మొత్తం అమ్మాయి పంపింది మొన్న. అయితే ఇట్లా మీ అసైన్మెంట్ ఇస్తావా అని వాడు చేసిన తర్వాత అదే మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత చాటింగ్ నార్మలే. అయితే ఆ అమ్మాయికి ఒక లవర్ ఉండేనట్టు, సిద్ధార్థ్ అనేటోడు. ఈ అబ్బాయి నాకు స్టార్టింగ్ చేసిండంటే వాడు రెచ్చిపోయి మన కాలేజీకి వచ్చి మన పిల్లకే చాటింగ్ చేస్తాడా, వాని సంగతి చూస్తా, అట్లా ఇట్లా అని 3 రోజులు బెదిరించి ఆఖరికి వాడు ఈ స్థితికి తీసుకొచ్చిండని వాని మీదనే అనుమానం ఉంది మాకు. డీజీపీ సార్ని కలిశారు, అలాగే ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ డీజీపీ సార్ని కానీ ఏం కోరుతున్నారు? డీజీపీ సార్ని కలిసి ఇట్లా మా కొడుకు చనిపోయిండేసరికి ఇట్లా మాకు న్యాయం జరుగుతలేదు, అక్కడ సింగరాయకొండ పోలీసులు కానీ ఇక్కడ కాచిగూడ పోలీసులు కానీ బస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు కానీ ఏం ఎత్తలేము, మేము గరీబులమన్నా సార్, మేము గరీబులమని మాకు న్యాయం జరుగుతలేదా అంటే డీజీపీ సార్ గారు మా సివి ఆనందయ్య మా పేరు, ఆ సారు మా ముందరిని ఫోన్ చేసి సజ్జనార్ సార్కు ఫోన్ చేసిండు. సజ్జనార్ సార్కు ఫోన్ చేసి 33 రోజులు అవుతుంది, ఇయ్యాలడికి ఎందుకు యాక్షన్ తీసుకుంటలేవు అని అంటే అతను చెప్పిండు, సార్ ఇట్లా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, అక్కడ నడుస్తుంది ఇక్కడ నడుస్తుంది, కేసు ఇంకా క్లోజ్ చేయలేము, ఒక టీమును కాచిగూడ నుంచి ఒక పోలీస్ టీమును కూడా సింగరాయకొండకు పంపుతామని చెప్పినట్టు అక్కడ మాకు తెలుస్తుంది. చెప్పాను.
ప్రభుత్వాన్ని ఏం కోరుతుర్రు మొత్తానికి మీ డిమాండ్? ప్రభుత్వాన్ని ఏం కోరేదంటే మా మేము మా కొడుకు మృతదేహాన్ని ఫస్ట్ మాకు అప్పగించాలి. ఎందుకంటే నేను 30వ తారీఖు నాడు రాత్రి ఇంట్లోకి వెళ్ళినాం. నేను పల్లెటూర్లలో టైలర్ పని చేసుకునేటోడిని. 30వ తారీఖు నాడు వెళ్ళిందంటే ఇక ఇయ్యాల 3 తారీఖు ఇప్పటి వరకల్లా మేము తిరుక్కుంటూనే 2 రోజులు అక్కడ ఆ టైలరింగ్ పని చేసేటోళ్ళు, 2 రోజులు సింగరాయకొండ, 2 రోజులు మంగళగిరి, 2 రోజులు ఇక్కడ, 2 రోజులు పోలీస్ స్టేషన్లో. నెలకి అవుతుంది నేను సఫర్ కాబట్టి. రాహుల్కి 21 సంవత్సరం మేడం. ఆ, 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 21 సంవత్సరము సఫర్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ మేము కోరేది ఏంటిదంటే ముందు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మా కొడుకు ఫస్ట్ మాకు అప్పచెప్పి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా వాళ్ళని శిక్షించగలరా. ఎందుకనంటే రోజు ఇంటికి పోయినప్పుడు 2 రోజులు మొన్న ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏడుచుడు, వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి అరే కొడుకును ఇప్పుడు ఇంటర్ అయిపోతుంది మా కొడుకులది, మా పిల్లలను కూడా హైదరాబాదు పంపించాలంటే మాకు భయం పడుతుంది, కాలేజీలలో గిట్లా ఉందా అంత నీచంగా. మళ్ళీ కాలేజీ వాడు కూడా ఏం చేసిందంటే వాడు 10 రోజులు పోకున్నా కానీ కనీసము ఇంతకుముందు మేము కొత్తలో జాయిన్ చేసినప్పుడేమో రోజు పోకున్నా మెసేజ్ వస్తుండే మాకు ఒక బాబు. ఆ రోజు 10 రోజులు అయినా కానీ మాకు మెసేజ్ రాలేదు, కనీసం ఫోన్ కూడా వేయలేడు కాలేజోడు. వాడు ఎంత కప్పెత్తుండను అంటే దీన్ని ఇష్యూను బయటకు రాకుండా, ఎందుకంటే కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుందని. ఏం చెప్తలేడు ఇప్పటి వరకు కూడా, ఎటువంటి మీకు ఇలా ఉంటాం మేము అండగా, కానీ ఇది జరిగిందని కూడా ఏం చెప్పలేదు. ఏమి చెప్పలేడు. నేను మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నా, మొన్న కాలేజీ లోపలికి కూడా పోయినాము. అక్కడ కాలేజీ పిల్లలంతా మద్దతు ఇచ్చిర్రు మాకు, కానీ కాలేజీ యాజమాన్యం మాత్రం ఈ వరకు ఏమి స్పందన లేదు. లక్షలు ఫీజు కట్టేటప్పుడు మాత్రం ఒక్కడికి 4 సార్లు ఫోన్ చేస్తారు, ఇదే మన ఫీజు కట్టుర్రి లేకుంటే మేము సెమిస్టర్ రాయనియ్యము. అట్లా టార్చర్ కాదు. గంట పొద్దుగల ఒకసారి ఫోన్ చేస్తుండే, మధ్యాహ్నం ఒకసారి ఫోన్ చేస్తుండే, రాత్రికి ఒకసారి ఫోన్ చేస్తుండే. మరి వాళ్ళ దగ్గర నా నెంబర్ లేదా? మరి ఫీజులు అదే బాబు మిస్ అయ్యిండు, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని 10 రోజులైనా కానీ మరి వాళ్ళు ఫోన్ ఎందుకు వేయలేరు? నేను కాలేజీ వాళ్ళని అడుగుతున్నా. ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టుడు కాదు, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఎందుకంటే నేను ఒక తండ్రిగా కోరుచున్నాను, ఒక స్టూడెంట్ తండ్రిగా. రాహుల్ మీతోటి ఎట్లా ఉండేది సార్? భయపడేవాడా లేకుంటే మీకు అన్నీ లేదు, నేను టైలర్లకు వచ్చి తర్వాత ఇంటికాడ ఎక్కువసేపు ఉండేవాడు కాదు. ప్రొద్దున సెలవులకైనా వస్తే షాప్కి వచ్చి మంచిగా ఎంజాయ్ ఉంటుండే. కాలేజీలలో జరిగిన సన్నివేశాలు అవి ఇవి అన్నీ నాతో చెప్పుతుండే. నాకు అన్నది నాకు చాలా హెల్ప్ చేస్తుండే. తర్వాత మేము ఇట్లా గుండెలు కుట్టడం కానీ ఇట్లాంటివి నాకు ఇట్లా బాగా చాలా హెల్ప్ చేసేవాడు. బట్టలు ఐరన్ చేసేటివి కానీ అట్లనే కనీసం ఒక 8-9 గంటలు షాపులనే గడిపేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా కానీ షాపులకే వచ్చి కలుస్తుండే, మాట్లాడుతుండే, పోతుండే. అట్లా ఎన్ని రోజులు అవుతుంది సార్? అడగచ్చో లేదో తెలియదు కానీ, ఎందుకంటే 33 రోజులు అవుతుంది. కానీ ఏదో ఒక టైంలో పడుకున్నప్పుడు, నిద్రించినప్పుడు కల్లోకి వస్తారు అని అంటారు, ఏదో చెప్పబోతున్నారు అంటారు. అలాంటి సిచ్యువేషన్లు మీ అబ్బాయి మీకు కనిపిస్తున్నాడా? దాదాపుగా రోజు కనబడతాడు నాకు. రోజు కనబడుతుంటూ రోజు మాట్లాడుతుంటూ మొన్న ఒక కళ వచ్చింది. మీ వాడు 27 నాడు మిస్ అయ్యిండని అంటేవి కదా, మాకు 3వ తారీఖు నాడు మీ పెళ్ళిలా కనబడ్డాడు. మరి మా అన్న నేను వాళ్ళు చెప్పుతుర్రు నాతోనే. రోజు నాకు కళలు పడుతున్నాయి. ఓ రోజు అరే నా కొడుకు లేచి చూసే వరకు నా కొడుకు బతికే ఉన్నాడని అనిపిస్తుంది. కళ తెలియ వరకు నా కొడుకు బతికే ఉన్నాడని, మళ్ళీ లేచి చూసే వరకు అబ్బా చనిపోయాడని. రాత్రి తెల్లారి దాకా ఏడ్చుడే అవుతుంది. రాత్రి కూడా నిద్ర పడతలేదు మేడం. వాళ్ళ అమ్మ అయితే ఇంకా కొంగిపోయింది. చూస్తున్నాం కదా, ఎందుకంటే చేతికి ఎదిగిన కొడుకు 21 సంవత్సరం రాహుల్ ఇప్పుడు జాయిన్ అయ్యి 15 రోజులకే తను తప్పు చేశాడు అంటే ఎట్లా నమ్మేది? ఆ అమ్మాయితో కూడా ఒక 2-3 రోజుల పరిచయమే అక్కడ ఉన్నది కూడా. ఇదంతా కూడా ఈగోలకు వెళ్ళిపోయి, సైకోయిజానికి వెళ్ళిపోయి, వాళ్ళ పంతం నెగ్గించుకోవడానికే మనమేంటో చూపించాలని ఈ మధ్య చాలా చూస్తున్నాం. కాలేజీలలో ర్యాగింగ్లు అంటూ అన్నీ కూడా. ఆ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనకు పాల్పడ్డారు, దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సివి ఆనంద్ కూడా, డీజీపీ సివి ఆనంద్ ఇప్పుడు రంగంలోకి ఎంటర్ అయ్యారనుకోవచ్చు. సజ్జనార్కు కూడా తనకి కాల్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరి సిపి సజ్జనార్ రంగంలోకి దిగాడంటే ఖచ్చితంగా ఏదైనా తాడో పేడో తేల్చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా న్యాయం జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా DNA టెస్ట్ చేసిన తర్వాత మీకు అప్పచెప్తాము అంటున్నారు రాహుల్ని.
అలాంటిది ఇక మీదట అస్థిపంజరంలాగా తన ఎముకలే మిగిలిపోతాయేమో అని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నా కొడుకుని నాకు అప్పజెప్తే మేము సాంప్రదాయబద్ధకంగా మా ఊర్లో మేము చేసుకుంటాము. తన చివరి ఆత్మకైనా మేము శాంతి చేకూరుస్తాము అంటున్నారు. అదేవిధంగా చేతికెదిగిన కొడుకు కదా, చేజారిపోవడంతో వాళ్ళ కన్నీళ్ళైతే ఎవరు ఆపలేనివి, తుడవలేనివి అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము, ఇటు పోలీస్ సిబ్బంది, తెలంగాణ పోలీస్ శాఖ మాత్రం ఖచ్చితంగా స్పందించాలి. మరి కాలేజీలో జరిగిన విషయాల పట్ల ఖచ్చితంగా ఆరా తీయాలి. యాజమాన్యం స్పందన లేదు కాబట్టి యాజమాన్యం మీద కూడా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ మధుతో నిర్మల, ఆర్టీవీ.